జనరేషన్ చేంజ్ అవుతుంది, పర్సన్స్ చేంజ్ అవుతున్నారు, ప్రతి ఒక్కరు చేంజ్ అవుతున్నారు. వై ద ఫక్ యూ కాంట్ చేంజ్ మ్యాన్? వై ద ఫక్ యూ కాంట్ చేంజ్? నువ్వెందుకు చేంజ్ అవ్వట్లేదు? ప్రతి ఒక్క రోడ్లో పోయే బజార్ ముందు కూడా, యావరేజ్ గా ఉండే బజార్ ముందు కూడా యాటిట్యూడ్ చూపిస్తుంది. నువ్వెందుకు స్టక్ అయిపోయి ఉన్నావు అలాగే? యాటిట్యూడ్ కి అర్థం తెలియకపోతేను లోపల ఉన్న గర్వాన్ని చూపిస్తున్నారు కొంతమంది చప్రి అమ్మాయిలు. మరి మీ అబ్బాయిలు ఎందుకు రా అబ్బాయి ఇంకా అలాగే స్టక్ అయిపోయి ఉన్నారు? కాస్త బయటికి రాండ్రా, కాస్త ఎనర్జెటిక్ గా ఉండండి. ఎందుకు మీరు ఊరికే స్టక్ అయిపోతారు చెప్పండి? అరే ఈ జనరేషన్ లో స్టక్ కాకూడదురా అబ్బాయి. ఒకప్పుడు నేను కూడా స్టక్ అయ్యేటోడిని, ఇప్పుడు ఇంకొకరిని స్ట్రక్ చేస్తున్నా నేను. అలాగుంటది జనరేషన్. ఎప్పుడు ఒకేలాగుండదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జనరేషన్ ఎప్పుడు ఒకేలాగుండదు, టైం ఎప్పుడు ఒకేలాగుండదు. టైం ఒక్కసారి వెళ్తే మళ్ళీ తిరిగి తాలేము. ఉన్న టైంని మనం యూజ్ చేసుకోవాలి, దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. అది వదిలేసి మేడం 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 అడుక్కునేది మానేయండి. అర్థమవుతుందా? అది మనకి మంచిది, అది మన క్యారెక్టర్ కి ఇంపాక్ట్ అవుతుంది. మనం అప్పుడు వేస్ట్ గాళ్ళు అంటారు. సో బీ ఎనర్జెటిక్ గైస్, బీ ఎనర్జెటిక్. ఓకే.